నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే. అసలు ఈ మోకాళ్ళ కీళ్ళకు ఈ స్టెరాయిడ్స్ అనేవి మంచివేనంటారా? స్టిరాయిడ్ ఇంజెక్షన్ మోకాళ్ళల్లో అనేది ఒక ట్రీట్మెంట్. చాలా కాలంగా ఇది జరుగుతూ ఉంది. దాదాపు 30-40 ఏళ్ల పైనుంచి జాయింట్ లోపలికి స్టిరాయిడ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది స్టిరాయిడ్లు ఏం చేస్తాయి. ఫస్ట్, ఇవి శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో అది కీళ్ళలోకి చేరుతూ ఉంటుంది. పర్టికులర్గా రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి జబ్బుల్లో అది వస్తూ ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు జాయింట్ లోపలికి నీరు వల్ల జాయింట్ కదలలేని పరిస్థితి, నొప్పి విపరీతంగా ఉంటాము. ఇప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి మనం ఇచ్చే మందు స్టిరాయిడ్. ఓకే. ఇందులో రకరకాల స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి. మిథైల్ప్రెడ్నిస్లోన్ అంటాము, ట్రయాంసినలోన్ అంటాము, ఇంకా ఇలాగ డెక్సామిథాజోన్ అని, ఇలా రకరకాల స్టిరాయిడ్ మందులు ఏవైతే ఉంటాయో ఇవి జాయింట్ లోపలికి ఇస్తూ ఉంటారు. ఇవి ఏం చేస్తాయి? నేను ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. మరి మంచిదే కదా. కానీ ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏంటి? మనకి ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వస్తుందో ఇందులో కేవలం ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సే కాదు, అది రావటానికి వచ్చిన కారణం ఏదైతే ఉందో దాన్ని స్టిరాయిడ్ తగ్గించదు. అంటే ఒక గాయమైంది, గాయం నయం అవ్వదు. ఆర్థరైటిస్ వచ్చింది, జాయింట్ లోపలికి నీరు చేరుతూ ఉంది, నొప్పి వస్తూ ఉంది. సో నొప్పిని తగ్గించింది, కానీ జాయింట్ని దీర్ఘకాలంలో పాడు చేస్తుంది అది. సో రిపీటెడ్గా స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ మనం జాయింట్ లోపలికి తీసుకుంటే జాయింట్ త్వరగా డ్యామేజ్ అయిపోతుంది. త్వరగా మీరు ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం పడిపోతుంది. ఇక గ్యారంటీగా మనం ఆపరేషన్కి వెళ్ళిపోతున్నాము, ఈ లోపు ఏమైనా స్టిరాయిడ్ చేయాలా అంటే కొంతమంది చేస్తూ ఉంటారు. నొప్పి తట్టుకోలేక ఏదో ఒక నెల వరకు మనం ఏదైనా ఊరు వెళ్ళి రావాలి, ఏదైనా పెళ్ళి ఉంది, అటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి స్టిరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోవటము యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ ఈ జాయింట్ని మనం కాపాడుకుందాము అనే ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రం స్టిరాయిడ్కి దూరంగా ఉండటం మంచిది. ఇందులో తెలుసుకోవాల్సింది, పోనీ స్టిరాయిడ్ అనేది తీసేస్తే మరి నొప్పిని తాత్కాలికంగా అయినా సరే లేదా దీర్ఘకాలికంగా అయినా ఎలా కంట్రోల్ చేసుకోవాలి? దానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు రీజనరేటివ్ థెరపీస్ అని అంటాము. అంటే మన బ్లడ్ ప్లాస్మాలో బ్లడ్ లోపల రసి పచ్చగా రసి ఉంటుంది, ఎల్లో కలర్లో. అందులో నుంచి తీసిన ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి, వాటిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. వీటిని కనుక మనం జాయింట్స్ లోపలికి ఇచ్చినట్లయితే ఈ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకటి. రెండోది, ఈ అరిగిపోతున్న జాయింట్ని మనం ఇంకొంత కాపాడుకోవడానికి ఇప్పుడు స్టెమ్ సెల్స్ అనేవి మనకి అందుబాటులోకి వచ్చాయి. ఈ స్టెమ్ సెల్స్ అనేవి మన శరీరంలో నుంచే తీసిన మూలకణాల్లో నుంచి వస్తూ ఉంటాయి. ఈ మూలకణాలు జాయింట్ లోపలికి ఇచ్చినట్లయితే ఇంకా కొంత జాయింట్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఈ పద్ధతుల ద్వారా మనం జాయింట్ని కాపాడుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు వీలైనంత వరకు స్టిరాయిడ్ ఉపయోగాన్ని మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు కూడా ఎక్కడ వాడుతూ ఉంటాము? విపరీతంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్లో బాగా వాపు వచ్చేసి జాయింట్ చుట్టుపక్కల ఉండే క్యాప్సూల్ ఏదైతే ఉంటుందో దాని లోపల ఉండే సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. అది కనుక బాగా వాపులు వచ్చేసి తగ్గని పరిస్థితిలో ఉంటే ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటాం ఇప్పుడు కూడా. కానీ ఇవి చాలా తక్కువగా, చాలా జాగ్రత్తగా ఆలోచించి కొంత డోసులో, చిన్న డోసులో ఎప్పుడన్నా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ అనేవి డైరెక్ట్ మోకాలకే ఇస్తారా సార్, లేకపోతే? స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వటం అనేది ప్రధానంగా 2 రకాల పద్ధతులు. ఒకటి, డైరెక్ట్గా జాయింట్ లోపలికి ఒక సూది లోపలికి వేసి ఇంజెక్ట్ చేసేయటము. రెండోది, మనము సిస్టమిక్గా తీసుకోవటము. ఈ సిస్టమిక్గా తీసుకోవటం అనేది మళ్ళీ కూడా మనకి మాత్రల రూపంలో ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఇంజెక్షన్ ఐవి రూపంలో ఇస్తూ ఉంటాము, అలాగే కొన్నిసార్లు చేతికి చేసే ఇంజెక్షన్ రూపంలో కూడా, ఇలా రకరకాలుగా మనం స్టిరాయిడ్ని అందించవచ్చు. బట్ ఎప్పుడైతే మనకి ఒక సింగిల్ జాయింట్లో ప్రాబ్లం ఉంటుందో అంతవరకు చాలా తక్కువ మోతాదులో, చాలా తక్కువ సార్లు స్టిరాయిడ్ ఇవ్వటం అనేది అవసరం పడుతుంది మనకి. ఇది రెగ్యులర్గా ఇవ్వాల్సిన అవసరం పడకూడదు.